చేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం. అగ్ని చేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం. అయితే ఇంకొక వాస్తవం ఏంటంటే, ఆ అగ్ని చేతనే అది శుద్ధీకరణ పొందుతుంది అనే విషయం మనకు గ్రహింపగలగాలి. హల్లెలూయా. అగ్ని పరీక్షకు నిలవాలి అంటే ఆ నిలిచేదానికి తగినట్టుగా మనల్ని అగ్నే సిద్ధపరుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అగ్ని పరీక్షకు మనం నిలవాలి అంటే మనల్ని అగ్నే శుద్ధీకరిస్తుంది, అగ్నే నిలబెడుతుంది. ఒక వచనం ప్రశ్నను ఇస్తే ఒక వచనం జవాబు ఇస్తుంది. అగ్ని పరీక్షకు ఎలా నిలవగలుగుతాను నేను అంటే అగ్నే నిలుపుతుంది. అందుకే అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మార్పు చెందుతాను. అంటే శోధనలు, శ్రమలు, ఇబ్బంది కొలిమి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్పు చెందేటట్టు చేస్తుంది. కాబట్టి అగ్ని పరీక్షకు భవిష్యత్తులో మనం నిలవాలంటే ముందు అగ్ని చేతనే మనం సిద్ధపరచబడాలి. ఏవేవి మనల్ని శుద్ధీకరిస్తాయి? మొట్టమొదటిది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి లైన్ చెప్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రైట్, అక్కడ పెట్టు ఆ విషయం. మన దేవుడు అగ్ని. రెండవది, పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని శుద్ధీకరిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకము, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మాభిషేకం. అపోస్తలుల మీదకి ఆయన ఎలా దిగి వచ్చాడని రాసుంది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న 3 సంగతులు, 3 రకములైన అగ్ని. సింపుల్ మెసేజ్, బాగా తీసుకోండి మైండ్లోకి. ఇది మన శుద్ధీకరణ కొరకు, రేపు ఎదురయ్యే అగ్ని పరీక్షలో మనం నిలుచుట కొరకు, ముందుగానే దేవుడు మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న 3 విధములైన అగ్ని. మొట్టమొదటిది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు వారంతా మేడగది మీద గ్యాదర్ అయినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 దినాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరటం కోసం కనిపెట్టుకున్నారు. ఆ వాగ్దానపు నెరవేర్పు 10వ రోజు వారు పొందారు. వారంతా కూడి ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మరి వెలుగుతో నింపబడింది. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు దాదాపు 14-15 రకాల భాషలతో, అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు. బాగా గమనించాలి, అగ్నిగానే వారి మీదకి ఆయన వచ్చాడు. మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం పొందుతారు అని యోహాను చెప్పాడు. అవునా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీరు బాప్తిస్మం పొందుతారని చెప్పాడు. సో శుద్ధీకరణకు దేవుడు వాడుతున్న మొదటి అగ్ని అభిషేకము. ఓకే, నంబర్ 1. నంబర్ 2, రెండవది, శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న మరొక అగ్ని ఆయన వాక్కు, దేవుని వాక్యం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. కాబట్టి శుద్ధీకరణ కొరకు ఆయన మనకి వాక్యమును ఉదకము చేత స్నానం చేయించడానికి వాక్యాగ్నిని, వాక్య ఉదకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు, అది మనకు అనుగ్రహించాడు. సో మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడిన లేదా వాడుతున్న మరొక అగ్ని వాక్యాగ్ని. చూడండి, మనలో ఏ చెత్త, ఏ కల్మషం దాగి ఉన్నా వాక్య ఉపదేశం వెలువడుతున్నప్పుడు కాల్చబడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మారుమూలలో దాగిన చెత్తని కూడా సమస్తము కాల్చగల శక్తి అగ్నికి ఉంది కనుక ఆ అగ్ని పేరు వాక్యాగ్ని. ఓకేనా?